ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం పంచాయతీలకు పూర్వ వైభవం రాబోతుందని మాజీ మంత్రి చిలుకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అసెంబ్లీలో ఈ రోజు జరిగిన చర్చలో వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన నిధులను దశల వారీగా విడుదల చేయడంతో పాటు సర్పంచ్ల గౌరవం పెంచే విధంగా చర్యలు చేపట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్తిపాటి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీలను నిర్వీర్యం చేశారని ప్రత్తిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో రోడ్లు వేయకపోగా కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించి గత 5 ఏళ్లలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కు కూడా పంచాయతీల వద్ద డబ్బులు లేకుండా చేశారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పంచాయతీ గ్రామీణాభివృద్ధికి 93,000 కోట్లకు పైగా ఖర్చు చేయగా 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం 58,000 కోట్లు మాత్రమే కేటాయించి నిర్లక్ష్యం చేసిందన్నారు. తాజా బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 16,739 కోట్లు కేటాయించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థ కేటాయించినటువంటి 16,739 కోట్ల అధ్యక్ష పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి పూర్వ వైభవం తీసుకొస్తుందనటంలో ఎటువంటి సందేహం లేకుండా గ్రామీణ ప్రజలు కంటున్నటువంటి కళలు నెరవేర్చేటువంటి దానికి ఈ బడ్జెట్ కేటాయింపుల్లో పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు అధ్యక్ష. గత 5 ఏళ్లు కూడా పంచాయతీరాజ్ నిర్వీర్యం చేయబడింది. కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వం వైభవం తీసుకొస్తారనటానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్వ వైభవం సంతరించుకుంటుంది అధ్యక్ష. అదేవిధంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించడం కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు అధ్యక్ష. పంచాయతీల్ని నిర్వీర్యం చేసి 13,000 కోట్లు గత ప్రభుత్వం దారి మళ్లించడం కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చూసుకుంటే 19-24 మధ్య జరిగినటువంటి కేటాయింపులకి 16-19 మధ్య జరిగినటువంటి కేటాయింపులు చూస్తే అధ్యక్ష 14-19లో 77,190 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేటాయించి 93,569 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అదే 19-24 చూసుకుంటే కేవలం 58,456 కోట్లు ఖర్చు పెట్టి పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చిన్న పంచాయతీలు చూస్తే 10,000 రూపాయలు, పెద్ద పంచాయతీలకి 25,000 రూపాయలకు పెంచి సర్పంచ్ ఆత్మ గౌరవాన్ని కూడా పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా విడుదల చేశారు, 998 కోట్లు. మొత్తం చూసుకుంటే 1,452 కోట్ల గ్రాంట్లు విడుదల చేసి పంచాయతీరాజ్ పెండింగ్ ఉన్నటువంటి నరేగా బిల్లులు కూడా విడుదల చేశారు అధ్యక్ష. ఆ విధంగా చూసుకుంటే 4,500 కోట్ల రూపాయలతో 30,000 అభివృద్ధి పనులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ నిర్వహించడం జరిగింది అధ్యక్ష. జనవరిలోపు పూర్తి చేయాలని కూడా కూటమి ప్రభుత్వం